హైదరాబాద్లోని కోకాపేట్లో ఉన్నటువంటి కుర్మ సామాజిక వర్గానికి ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో అది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తుకి, ఆ పిల్లల చదువులకు, అట్లనే ఒక సాంస్కృతిక కేంద్రాలకు దేనికో ఉపయోగపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వాస్తవానికి ఏ సామాజిక వర్గానికి సంబంధించిందైనా ఒక ట్రస్ట్ ఏదైనా ఉంటే అది అమ్మకానికి కానీ, కొనడానికి కానీ, లీజుకి ఇవ్వడానికి కానీ ఏది కూడా అవకాశం ఉండకూడదు కూడా. ఒక ట్రస్ట్ సంబంధించినటువంటి నిబంధనలు అవి. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఆ ప్రయత్నం అంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి భూమి పూజ జరగడం మాత్రం చాలా బాధాకరం, విచారకరం కూడా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకొని అది ముందుగా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని ఒకసారి ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు, ఇంటలెక్చువల్స్ ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్గా ఉన్నటువంటి వాళ్లతో ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని సమిష్టి నిర్ణయంతో సమిష్టి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా జరిగితే ఈ సామాజిక వర్గానికి సంబంధించి అభివృద్ధి కూడా జరుగుతుంది. నిజంగానే ఒకవేళ ఈ రకంగా జరగకపోతే ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించినటువంటి వాళ్ళుగా మీరు మిగిలిపోతారనేటువంటిది మాత్రం అది వాస్తవం. అట్లాంటిది జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది సమిష్టి నిర్ణయం జరగాలి, సమిష్టి కృషి జరగాలి. సమిష్టిగా ముందుకు పోతే ఏదైనా సాధ్యం కానిది ఏది కూడా ఉండదు. కాబట్టి వెంటనే ఆ లీజుకి ఇచ్చిన దాన్ని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ఏ పెద్దలైతే ఇందులో ఉండి ముందుకు నడిపిస్తున్నారో వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఒక మంచి సదుద్దేశంతోనే ఇచ్చారనుకుంటున్నాం. వాళ్ళు సదుద్దేశంతో ఇచ్చినటువంటి భూమిని, సదుద్దేశంతో వచ్చినటువంటి ఆ ప్రాపర్టీని ఆ సామాజిక వర్గానికి అభివృద్ధికి ఉపయోగపడాలి. కానీ ఇప్పటికే ఒకవైపున ప్రభుత్వ బడులు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ హాస్టళ్ళు డెవలప్ చేయాలని చెప్పేసి చాలామంది మాలాంటి వాళ్ళని చాలామంది మాట్లాడుతున్నాం. అట్లయితే విద్య అందరికీ అందుబాటులో ఉంటుందని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నారు, ఆపుతున్నారు. చదువునే ఆపుకునే పరిస్థితికి వచ్చింది చాలామందిని. ఆడపిల్లలకైతే చదువెందుకులేగా, కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి కదా, ఇంకా దాంతో సరిపుచ్చుకుందాం అనే పద్ధతుల్లో కూడా ఆడపిల్లల చదువులకు కూడా ఆటంకం అవుతుంది. అంతేకాకుండా ఈ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపిల్లలు, నాకు తెలిసినటువంటి 2-3 పిల్లలు ఇక్కడ చదువుకుంటూ వేరే చోట, అంటే చదువుకోవడం అంటే వేరే ఎగ్జామ్స్ రాయడానికి ఒక ఇన్స్టిట్యూషన్స్లోకి పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడ ఉండాలనో తెలియక ప్రైవేట్ హాస్టల్లో ఉంటే ఫీజులు కట్టాలి కదా, వాటికి చెల్లించాలి, అద్దె చెల్లించాలనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవని షాపింగ్ మాల్స్లో పనిచేస్తూ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. అటువంటి పిల్లలు రేపు ఇదే ప్లేస్లో ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినటువంటి దాన్ని విత్డ్రా చేసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.